దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 42వ రోజు అనుదిన వాక్కు భయపడకు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. చెరలోనికి వెళ్లిపోయిన ఇశ్రాయేలీలను గూర్చి దేవుడు మాట్లాడుతూ, మరలా నిన్ను స్థిరపరుస్తాను, కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించేదవు, నీ పాడైపోయిన పట్టణములను మరలా నివాస స్థలముగా చేస్తానని దేవుడు వారిని బలపరుస్తున్న సందర్భము గనుక భయపడకుండా సిగ్గుపడనక్కరలేనటువంటి జనాంగముగా తల ఎత్తుకొని బ్రతుకుతారని దేవుడు వారిని ధైర్యపరుస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా నష్టం సంభవించినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు భయపడకూడదు, కానీ దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళగలిగితే దేవుడే పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది మనల్ని బలపరిచి నడిపించి